ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రాలజర్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ అయినటువంటి సురేష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి ఈ వచ్చేటటువంటి కార్తీక అమావాస్య రోజున మరి చాలామంది భయపెడుతున్నారు. ఈ అమావాస్య చాలా భయంకరమైనటువంటిది, చాలా దారుణాలు మీకు చేస్తుంది, చాలా ఉపద్రవాలు మీకు వస్తాయి, ఇలా రకరకాలుగా యూట్యూబ్లో మనకి అనేక మంది మరి భయపెడుతున్నారు. మరి అసలు నిజంగానే అలాంటి ఘోరాలు, నేరాలు మరి జరుగుతాయా, ఉపద్రవాలు జరుగుతాయా, లేకపోతే ఆ రోజున అసలు సీదాసాదాగా ఉంటుందా, మరి మామూలుగా ఏ పనులు ఆ రోజు చేసుకోవాలా, ఏ పనులు మరి అమావాస్య రోజున చేయకూడదు, అవన్నీ కూడా మనం గురుగారిని అడిగి మనం తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. సురేష్ గారు. జై శ్రీమన్నారాయణ. అయితే మనకి కార్తీక మాసంలో అమావాస్య, ఈ కార్తీక అమావాస్య అనేది చాలా గొప్ప విషయం. ఇది కార్తీక అమావాస్య రోజు అంటే కార్తీక మాసం మొత్తం కూడా పూజలు ఎవరైతే చేయకుండా ఉంటారో, చేయటానికి అనుకూలంగా ఎవరికైతే ఉండదో, ఈ కార్తీక అమావాస్య రోజు కూడా పూజ చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఏదైతే చేస్తే దానాలు కావచ్చు, ధర్మాలు కావచ్చు, ఈ కార్తీక మాసం మొత్తం కూడా దీక్షలు తీసుకునే వాళ్ళు కావచ్చు, ఈ ఒక్క పొద్దులు ఉండేసి సాయం సంధ్య వేళల్లో దీపారంజి వెలిగించుకునే వాళ్ళు కావచ్చు, ఎవరికైనా అనుకూలంగా లేనటువంటి వాళ్ళు ఈ కార్తీక అమావాస్య రోజు కూడా దీపారాధన చేయడం ద్వారా మంచి అనుకూలంగా ఉంటుంది. ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఏదైతే పుణ్యం వస్తుంది అనుకుంటారో అది ఈ దీపావళి అమావాస్య రోజు చేసుకుంటే కూడా అంతే పుణ్యం వస్తుంది. అనుకూలంగా లేని వాళ్ళు దీపావళి అమావాస్య రోజు కూడా పూజ చేసుకోవచ్చు అని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే ఈ కార్తీక అమావాస్య అనేది మనకి నవంబర్ 2024 సంవత్సరం కార్తీక మాసంలో ఇది నవంబర్ 30వ తారీఖు మధ్యాహ్నం 2:24 మొదలయ్యేసి అది డిసెంబర్ 1వ తారీఖున సాయంత్రం రోజంతా కూడా ఉండేసి సాయంత్రం 4:52 వరకు కూడా ఈ అమావాస్య గడియలు అనేది ఉంది. ఎవరైనా చెడు చేయాలనుకునే వాళ్ళు కూడా అమావాస్య ఆదివారం కూడా ఉంది కాబట్టి డిసెంబర్ 1వ తారీఖున ఆదివారం అవుతుంది. ఎవరైనా క్రియలు ఉంటాయి కొన్ని. ఈ కార్తీక అమావాస్య అంటే ప్రత్యేకత ఏంటంటే ముక్కోటి దేవతలు అందరూ కూడా మనకి భూమి మీద ఉంటారనే ప్రత్యేకత మనకి పురాణంలో కూడా ఉన్నది. అయితే ఈ చెడు చేసేవాళ్ళు కూడా ఉంటారు. కాలభైరవునికి పూజ చేసేవాళ్ళు కావచ్చు, అలానే చాతబొళ్ళు చేసేవాళ్ళు కావచ్చు, అలానే ఇంకా కొన్ని రకాలుగా చేసేవాళ్ళు ప్రక్రియలు ఉంటాయి కదా. వీళ్ళందరూ కూడా అమావాస్య రోజున కార్తీక మాసం అమావాస్య అంటే ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఆ దేవాది దేవుళ్ళు కూడా భూమి మీద ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువ చెడు చేసే ప్రయత్నాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా కొంచెం జాగ్రత్త పడితే చాలా మంచిది. ఏదైనా శత్రు భయం కానీ, శత్రు పీడ కానీ, ఎవరికైనా అనుకూలంగా లేకుండా ఎవరికైనా పొట్లాట అయితే కూడా ఈ రోజుల్లో ఏమవుతుందంటే అందరూ కూడా అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అమావాస్య రోజుకు ఎందుకు ఎదురు చూస్తూ ఉంటారంటే అమావాస్య రోజు అయితే ఎవరో ఒక గురువు అనరు వాళ్ళు, ఇంకా ఎవరో ఒక సాధువో, ఎవరో ఒక అఘోరానో, ఇలాంటి చెడు ప్రయత్నాలు చేసేటువంటి క్రియలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజుల్లో మనం చాలా చూస్తూ ఉంటాం. సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఇంకా అనేక రకాలు ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా జాగ్రత్త పడాల్సినటువంటి సమయం. అందుకే భయభ్రాంతులతో ఉండేటువంటి కాకుండా ఎవరితో గొడవలు పెట్టుకోకుండా మన పని మనం చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళందరికీ అవకాశం ఇవ్వకూడదు. మనం చివరికి వాళ్ళకి అవకాశం ఇవ్వడం వలన నష్టపోయేది మనం నష్టపోతూ ఉంటాం. ఎందుకు అంటే అమావాస్య ఆదివారం వస్తుంది, అందులోనూ కార్తీక మాసం కాబట్టి మంచి కన్నా కూడా చెడు ఎక్కువ జరుగుతుంది. ఈ చెడుని మనం అరికట్టాలి కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మనం అవకాశం అనేది ఎవరికి ఇవ్వకూడదు. ఎవరైనా మన ఇంటికి వచ్చి కానీ, మన దగ్గర నుంచి కానీ, మన ఫొటోస్ కానీ, లేదా మనం ఎవరికైనా డీపీఎస్ ఫొటోస్ పంపించడం కానీ, లేకపోతే మనం వాడుకున్నట్టు వస్తువులు ఇవ్వడం కానీ, బట్టలు కావచ్చు, చెప్పులు కావచ్చు, లేకపోతే మనం వాడే ఉంగరాలు కావచ్చు, ఇలాంటి ఎవరికి కూడా మనం వాడేటువంటి పూసలు, దండలు, గోల్డ్, ఇలాంటిది ఏదైనా సరే మనము నిత్యము వాడేటువంటి వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువుని ఎవరికైనా సరే, ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా, నమ్మదగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉండరో ఇలాంటి విషయాల్లో, ఎవరైతే బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ కానివ్వండి, వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నత స్థానంలో నలుగురికి మంచి చేసి ఒక కుటుంబాన్ని పోషించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా కొంచెం జ్ఞానంతో ఉండేసి వీళ్ళందరూ కూడా ఈ వస్తువులు అనేది ఎదుటి వాళ్ళకి ఎవరికి దానం చేయకుండా ఉన్నంత వరకు కూడా వీళ్ళకి మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చెప్పలేని పరిస్థితి అనమాట. ఎవరికి ఎలా జరుగుతుంది అనేది మనము అసలు ఆలోచించలేని పరిస్థితుంది. అయితే ఈ కార్తీక మాస అమావాస్య రోజు కనుక పూజ చేసి ఉంటే కనుక అలాంటి చెడు పూజలు చేస్తే త్వరగా ఫలించి వాళ్ళ మీద అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడేసి వాళ్ళకి అష్టదిగ్బంధన అయ్యేసి వాళ్ళు అనుకున్నటువంటి కార్యాలు కానివ్వండి, వాళ్ళు అనుకున్న పొజిషన్ కానివ్వండి తగ్గిపోయేసి అన్నిట్లోనూ కొలాప్స్ అయ్యేటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా కొంచెం జాగ్రత్త పడాలి. అలానే ఈ కార్తీక అమావాస్య రోజు కనుక ఫాస్టింగ్ ఉండేసి, ఏది 30వ తారీఖు నవంబర్ అయినా 1వ తారీఖు
డిసెంబర్ అయినా సరే 2024 ఈ 2 రోజులు ఏ రోజు కుదిరినా సరే ఉదయం నుంచి సాయంత్రం వరకు పాజిటివ్ ఉండేసి ఒక శివాలయంలో అయినా విష్ణు ఆలయం ఏదైనా అమ్మవారి టెంపుల్ అయినా సరే దీపారాధన చేసినట్లయితే కనుక వీళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయేసి మంచి జరుగుతుందని ఒక నమ్మకం. ఎందుకంటే ముక్కోటి దేవతలందరూ కూడా కార్తీక మాసంలో భూలోకంలో విహరిస్తారని చెప్పేసి మన పురాణంలో ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా దీపారాధన చేయడం ద్వారా వాళ్ళకి సాయం సంధి వేళలో దీపారాధన చేయడం ద్వారా ఎవరైతే పైన ఉన్నటువంటి తదాస్తు దేవతలు ఉంటారో వాళ్ళ కోరికలన్నీ తీర్చేదానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నాలు చేస్తే మంచిది. మీరేమంటారు గురుగారు? కరెక్ట్ అండి, మీరు చెప్పింది కరెక్ట్ అక్షరాల. మనము మంచి చేసే వాళ్ళకే మనకి ఎప్పుడైనా సరే చెడు చేయడానికి చూస్తారు. కాబట్టి శ్రీశైలంలో మనకి సాక్షాత్తు పార్వతీదేవే మనకి విహారయాత్రలాగా శివుడి దగ్గరికి సేమ్ కైలాసంలాగా ఉండేటటువంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయమంటే వెలిశారు. అలాగే మీరు అన్నట్టు సకల దేవతలు కూడా ముక్కోటి దేవతలు కూడా మనకి ఈ యొక్క శ్రీశైలంలో ఇలా శివక్షేత్రాల్లో వస్తారు. ఈ మధ్యన యూట్యూబ్లో కూడా మనకి ఒక అబ్బాయి మాయమైపోయాడు, మళ్ళీ నిన్న ఇంకొకటి రెండోవాడు వెళ్ళిపోయాడు, ఒక యక్షిణి వచ్చింది ఎత్తుకెళ్ళిపోయిందని మనం చూస్తున్నాం. మరి ఈ విధంగా ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రతీకార వాంఛతో చేసేటటువంటివి. మామూలు హ్యూమన్ దీని టైప్లో కిడ్నాప్లు అలా కాకుండా మీరు అన్నట్టుగా మరి మనం వాడేటటువంటి వస్తువులను కనుక వాళ్ళకి ఇస్తే తప్పకుండా వాళ్ళు దుర్వినియోగం చేసేటటువంటి ఈ యొక్క విధానం ఉంది. కౌలాచారం, వామాచారం, ఆ తర్వాత ఈ యొక్క తాంత్రిక పద్ధతులు, నెక్స్ట్ మన ఈ అఘోరీ పద్ధతులు, ఇవన్నీ కూడా దుర్వినియోగం మరి చేసుకునేటటువంటి దిశగా మానవుడు వాడి యొక్క మానసిక పరిస్థితి మయాంగ్ అనేటటువంటి ఊర్లో ఇంటింట్లోనూ చేతబడలే గౌహతిలో ఆ వారసులు వచ్చేసారు. అందువలన ఇక్కడ హైదరాబాద్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంతకుముందు గౌహతిలో మాత్రమే వాళ్ళు ఉండేవారు. మనకు చాలా కొంతమంది మరి వీళ్ళందరి వల్ల మనకి కాలసర్పదోషము, మోక్షనారాయణ బలి పూజ, ఇలా వాళ్ళు కన్నడ పూజారులే చేయాలా ఇలా చెప్తే మరి ఒక వ్యక్తి మరి ఆయన ఏమంటాడంటే, నేను మా ఈ యొక్క గౌహతి నుంచి తీసుకొస్తున్నాను, ఇక్కడ పూజారులకు రావు, తెలంగాణ ఆంధ్రాలో పూజారులకి వాళ్ళు మాత్రమే చేస్తారు ఈ పూజ అని, కామాఖ్యాదేవి పూజలు అని ఏదో వాళ్ళు చెప్తారు. కాబట్టి మరి అలాగే మనకి మంత్రగాళ్ళు వీళ్ళంతా కూడా తప్పకుండా వచ్చేసి మయాంగ నుంచి వలస వచ్చేసారు. కాబట్టి కార్తీక మాసంలో మమ్మల్ని ఏం చేయలేరు కదా, మనం శివభక్తులం, శివుడి పూజలు చేసేస్తున్నాం, నిత్య అభిషేకం చేసేస్తున్నాం, నిత్యం దేవుడు దండం పెడేసుకుంటున్నాం, మాకేమీ కుదరదు, మాకేం చేతబళ్ళు పడదు అని అనుకునే వాళ్ళు భ్రమలో పడినట్టే. ఎందుకంటే సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువుని లక్ష్మణుడినే పడుకోబెట్టేశాడు మైరావణుడు, రావణ కుమారుడు. ఈ యొక్క అందువలన అదే ప్రాసెస్లో ఈ యొక్క చేతబడులు అనమాట. ఇప్పుడు ఈ జుట్టు మరి వీళ్ళంతా కూడా మనం జుట్టు ఇచ్చేస్తూ ఉంటాం, పాపం వాళ్ళకి స్టీల్ గిన్నెలో వేస్తారని ఆ జుట్టును పట్టుకెళ్ళేసి మరి చేతబడులు చేశారని చెప్పి భయపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాస్తవాలు కూడా అవి. అలాగే బట్టలు, ఈ మనం వాడినటువంటి బట్టలు వాళ్ళు ఎక్కడైతే దొరుకుతున్నాయో ఇప్పుడు జిరాక్స్లు ఇస్తాం కదా, ఆధార్ కార్డ్ జిరాక్స్లు, ఆ జిరాక్స్లను తీసుకెళ్ళేసి వీళ్ళు బ్యాంక్ లోన్స్కి, డూప్లికేట్ లోన్స్కి, ఫేక్ లోన్స్కి ఎలాగైతే ఫేక్ డాక్యుమెంట్స్గా అప్లై చేసేసుకుంటున్నారో అలా చాకలికి వేసినటువంటి బట్టలను తీసేసుకొని అక్కడి నుంచి కూడా చేతబడులు చేసేస్తున్నారు వీళ్ళు. ఈ రోజుల్లో ఇంకోటి ఈజీ మెథడ్ ఉంది. ఏంటంటే మనకి ఈ ఫొటోస్ పంపించుకునే విధానం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఫోన్ ద్వారా వాయిస్ వినడం, ఫొటోస్ పంపించుకునే విధానం చాలా దగ్గరైపోయింది. కాబట్టి ఈ ప్రక్రియ ఇంకా ఎక్కువ అవుతుంది. దానివలన చాలామంది నష్టం. ఇప్పుడు మీకని నాకని ఎంతోమంది ఫోన్తో వస్తూ ఉంటారు. మనం చూసినట్లయితే కనుక మనకి ఒక కార్తీక మాస అమావాస్యనే కాదు, ప్రతి అమావాస్యకి కూడా ఇలా జరుగుతుంది. అయితే ఇంకోటి ఉన్నది మనకి ఇక్కడ, ఎంతమంది మనకి బాధపడుతూ ఉన్నారో మనం అనుకుంటాం. చాలామంది హాస్పిటల్స్ కానీ వీళ్ళందరూ అనుకునేది ఏంటంటే, చాలామంది ప్రేక్షకులు జనాలు కూడా అనుకునేది ఏంటంటే, మన గ్రహాల్లో లోపం ఉంది, మన పుట్టుకలో లోపం ఉంది, మన హారోస్కోప్ ప్రాబ్లం ఉంది, మనలో ఉన్నటువంటి లోపాన్ని ఏదైనా గురువు గారి దగ్గరికి వెళ్తే చూపించుకుంటే తగ్గిపోతుంది, సరిపోతుంది అనుకుంటారు. కానీ వీళ్ళ గ్రహాలు కానీ బలం కానీ వీళ్ళ జాతకం కానీ చూసినప్పుడు చాలా బాగుంటుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక హరోస్కోప్ ఉంటుందండి. ఆ హరోస్కోప్లో చూసినప్పుడు ఏంటంటే వాళ్ళ దశలు, అంతర్దశలు కానీ చూసినట్టయితే, వాళ్ళ ఒక గ్రహస్థితి చూసినట్టయితే అన్నీ అనుకూలంగా ఉండి వాళ్ళ ఒక మంచి క్యాడర్లో
ఒక గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయ్, ఒక కలెక్టర్ రేంజి అంతకు మంచి ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ జాతకంలో కనిపిస్తూ ఉంది. ఎవరైనా గబక్కన మనం గుళ్ళో పంతులు గారి దగ్గర చూపిస్తే కూడా ఇదే ఉంటుంది. కానీ ఆ జాతకుడు ఏంటంటే ఒక టీ పాయింట్లోనో ఒక లారీ డ్రైవర్ గానో మిగిలిపోతున్నాడు, లేదా ఏమీ లేనటువంటి నిస్సహాయ స్థితిలో అష్టదిగ్బంధనై ఉండిపోతున్నాడు. వాళ్ళని పరిశీలించి మనం ఏం చేస్తున్నారో బాబు, నువ్వు ఒక 10 సంవత్సరాల క్రితం ఏం చేసేవాడు అంటే, లేదంటే నేను కలెక్టర్కి చదువుకున్నాను, ఐఏఎస్ నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను పాస్ అయ్యాను, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాను, కానీ ఒక చిన్న ఇంటర్వ్యూలో మిస్ అయిపోయేసి నాకు చివరికి ఈ పరిస్థితి వచ్చిందండి అని చెప్పేవాడు. వాళ్ళ మైండ్ సెట్ పనిచేయలేకుండా రోడ్ల మీద తిరిగేటువంటి పర్సన్స్, మంచి నాలెడ్జ్ 16 భాషలు మాట్లాడే పర్సన్స్ కూడా ఇలా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏదో ఒక ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళేసో, ఏదో ఒక రకమైన పూజలు చేసేసో వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉన్నారు. కానీ నేను గమనించినప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏదో ఒక దానికి బానిసవల, ఏదో దానికి బలయ్యారు. వాళ్ళకి పేకాడాడో ముందాగో బానిసలవల వీళ్ళు. వాళ్ళకి ఖచ్చితంగా హిప్నాటిజం చేతబడి ఇలాంటివి జరిగి ఉంటే మాత్రమే వాళ్ళు అష్టదిగ్బంధంలో ఇరుక్కొని వాళ్ళు బయటికి రాలేనటువంటి పరిస్థితి. దీనికి మనము ఆస్ట్రాలజీ ఒకటే కాదు, ఇది కూడా మనం ఆచరించుకోవాలి, ఇది కూడా మనం గమనించుకోవాల్సి వస్తుంది ఈ రోజుల్లో. ఈ ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చి ఆస్ట్రాలజీ ఒకటి చూయించుకొని నీకు గ్రహరీత్యా అంత బాగానే ఉంది, ఒక ఉంగరమో ఒక రుద్రాక్షో ఏది తీసుకుంటే నీకు మంచి నడిచిపోద్ది అనుకుంటారు. కానీ కొన్నాళ్ళకి ఆ పొంతులు గారినో ఆ ఆస్ట్రాలజర్నో లేదంటే ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళాము, ఆ డబ్బులు మాత్రం తీసుకున్నారు కానీ డబ్బులు పోతే పోయినాయి, నాకు ఏం జరగలేదంటారు. ఆస్ట్రాలజీ తప్పు కాదది. ఆయన నేర్చుకున్న విద్య ఏంటంటే ఒక సగటు మనిషిని ఒక దారి మళ్లించడానికి, మంచి దారి చూపించడానికే ఆస్ట్రాలజర్ ఉంటారు. కానీ ఆ ఆస్ట్రాలజీ చెప్పింది తను చేయకపోవటమో, లేకపోతే నువ్వు ఏదైతే అడుగుతావో అదే ఆస్ట్రాలజీ చెప్పటమో, అతను ఆచరించకపోవటమో ఉంటుంది. కొంతమంది పర్సన్స్లో అన్ని రకాలు బాగుండి ఉంగరాలు లేకపోతే స్టోన్స్ లేదా ఏదైనా హోమాలు యజ్ఞాలు యాగాలు ఇలాంటి జపాలు ఇలాంటి చెప్తారు. అది కేవలం ఉపశయనం మాత్రమే. కానీ నీ లోపల ఉన్నటువంటి చెడు ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా నీకు తీయించుకుంటే మాత్రమే పోతుంది. చాలామందిలో ఇంకోటి ఉంటారండి, ఆడవాళ్ళని వసిపరుచుకోవడం, మగవాళ్ళని వచ్చిపరుచుకోవడం ఈ రోజుల్లో ఇంకా సింపుల్ అయిపోయింది. ఈ యూట్యూబ్స్లోనూ చెప్పటం, అందరూ ఈ ఎఫ్బీ పేజీల్లో చెప్పటము చాలా సింపుల్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఒకరు గురువు అయ్యారు. ఎట్లా అంటే నీకు ఆ అమ్మాయితో కావాలా, ఆ అబ్బాయితో కావాలా, నీ ముందు ఇలా రాసేసి ఒక కాటుకను ఒక మంత్రమో చెప్పేస్తే ఒక ఫ్రూట్ ఫండ్ ఏదో ఇస్తే అయిపోతుంది, చెవులలో చదివేసి నెత్తినిది పూసేసేయి అయిపోతుంది, ఈ ఫుడ్లో ఇది కలిపేసేయి అని చెప్పేసి చాలామంది అయిపోయారు. ఇవన్నీ కూడా జనాలు నమ్మే పరిస్థితి కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే వినాశకాలే విపరీత బుద్ధి అని, ఎవరైనా కష్టపడితే మాత్రమే అవుతుంది. అంతేగాని ఏదో అయిపోతుంది, నాకు త్వరగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను కోటీశ్వరుని అయిపోతా, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నేను సెటిల్ అయిపోద్ది, నా ఫ్యామిలీ అంతా సెట్ అయిపోద్ది, లేకపోతే ఈ జాబ్ నాకు కావాలంటే మా ఓనర్ని పడేయాలి, మా సార్ని గ్రిప్ చేయాలి, ఇవన్నీ కూడా ఎక్కువ కాలం పని చేయదు. కష్టపడాలి, పని చేసుకోవాలి. జాతకంలో ఏదున్నా, ఏ శని భగవానుడి కృప ఉన్నా, ఏ రాహుకేతు దోషం ఉన్నా సరే కష్టపడితే ఏ గ్రహం కూడా ఏమి చేయదు, ఎవరిని మంచే చేస్తుంది. లారీ వరకు తీసుకెళ్ళినా ఆ లారీ ఎక్కనివ్వదు, ట్రైన్ వరకు వెళ్ళినా ట్రైన్ ఎక్కదు. వాడికి అదృష్టం ఉంది అంటే ఖచ్చితంగా భూమి మీద నూకలు ఉన్నాయంటే తినేదానికి అదృష్టం ఉంటుంది. కాకపోతే కష్టపడి సంపాదిస్తే కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంటుంది. నీకు ఏదో జరిగిపోతుంది కదా, ఏదో గురువుగారు చేస్తారు అని చెప్పి ఏదో ఎవరికో నాశనం చేయాలని ప్రయత్నం చేసి ఈ చేతబోళ్ళు ఇలాంటి ప్రక్రియను కనుక నమ్ముకుంటే ఇంకొకటి ఉందండి ఇందులో మనం గమనించుకోవాల్సింది. మీరు చూసుంటారు చాలా దగ్గర ఈ చేతబోళ్ళు కానీ ఇలాంటి ఈజీ మెథడ్తో ఉన్నటువంటి వాళ్ళని మనం పొలిటీషియన్లు ఎక్కువ చూస్తూ ఉంటాం. కాకపోతే అది కొంతకాలం మాత్రమే. ఈ చేతబడి చేసి ఒక 5 years 2 years వాళ్ళు ఉన్న పరిధిలో ఒక క్యాడర్లో ఉంటారు. కానీ ఆ ఎఫెక్ట్ వీళ్ళ మీద కూడా ఉంటుంది, అవునా కాదా? ఎవరైతే చేపిస్తారో వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ ఎవరైతే బాగా బతికాను ఇలా చేయించిన తర్వాత ఒక నాశనం అయితే వాళ్ళ ఆస్తి మనం వేసుకొని బాగా బ్రతుకుతున్నాము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు కూడా నెక్స్ట్ మూడింది అనుకుని తెలుసుకోవాలి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, అవునా? ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవన్నీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమావాస్య వచ్చినా పౌర్ణమి వచ్చినా సరే మన వస్తువులు ఇవ్వకుండా ఉండడం ఒకటి, మన వస్తువులు తీసుకోకుండా ఉండడం ఒకటి. ఎవరి వస్తువులు మనం తీసుకోవద్దు, అందులో కూడా ఉంటుందండి. మీరు ఇంకోటి మనం గమనించుకున్నట్టయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మన వస్తువులు ఎవరికైనా ఇవ్వడం కాదు. ఎవరైనా ఏదైనా అమావాస్యకి పౌర్ణానికి వాళ్ళు ఎంతటోళ్ళైనా సరే అండి మొహమాటం లేకుండా మేము తినమండి మాకు వద్దు. ఏదైనా ఫంక్షన్లో పార్టీలో నలుగురితో కలిసినైతే ఓకే,
ఏదైనా ఇంట్లో మా ఇంట్లో పూజ అయిందండి ఈ రోజు సత్యనారాయణ వ్రతం చేసుకున్నామండి, ఫంక్షన్ లో కూడా కలిపేస్తున్నారు ఇప్పుడు సినిమాలో చూపించినట్టు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నామండి, మా రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వ్రతం చేసుకున్న వాళ్ళ పేర్లు చెప్పి ఆ పేర్లతో పాటున వీళ్ళు ఏం చేయాలి హిప్నాటిజం చేసేసి వీళ్ళందరికీ సమర్పించడం. ఈ మధ్యన తేనీటి విందని ఒకటి నడుస్తుంది. ఈ తేనీటి విందంటే ఏం చేస్తారండి, మామూలుగా అయితే వాళ్ళు ఉన్నటువంటి క్యాడర్ నుంచి వాళ్ళు ఉన్నటువంటి ఆ పదవి విరామణ తర్వాత వేరే దానికి వెళ్ళేదానికి తేనీటి విందు. దీనికి ఏంటంటే నేను అన్ని వదిలేసి నేను సన్యాసిలోకి వెళ్ళిపోతున్నాను, ఇక మిమ్మల్ని ఎవరిని నేను కలవను అనేదానికి తేనీటి విందు. అది కాదు. ఈ తేనీటి విందు అంటే ఏంటంటే అందరికి తేనె పోయటం అనమాట. అందరికి తేనె పోసేసి అందరినీ కుటుంబ సమేతంగా కాకుండా వెల్వేషర్స్ని, రిలేషన్స్ని, ఫ్రెండ్స్ని, ఎవరో తెలియని ఫ్రెండ్స్ని కూడా పిలుచుకొని వాళ్ళ క్యాడర్లో బాగున్నారంటే వాళ్ళని గ్రిప్ చేసి రండి రే బాబు రండి అని చెప్పేసి వాళ్ళకు పెద్ద బాటిల్ పెట్టేసి వాళ్ళకి ఏమేం కావాలో పలహారాలు పెట్టేసి దాన్ని అందరికీ హిప్నటైజం చేసేసి వాళ్ళందరినీ వీళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళందరిని అలా గ్రిప్ చేసేటువంటి విధి విధానాలు ఈ రోజుల్లో నేను చాలా చూశాను. 100% అది. వాణి అని ఒక ఆమె ఉంది హైటెక్ సిటీ ఇక్కడ నిజాంపేటలో, ఆమె తేనె నాకించి చంపేసింది అని కేసు నడుస్తుంది. ఎందుకంటే ఆమె నాకు బాగా తెలుసు, అందుకని ఏమిట్రా ఇది అంటే తేనె నాకించి చంపడం అంటే తేనెటి విందే అనమాట. మొత్తం ఆస్తంతా లాగేసుకుంది, 2 కోట్లు పెట్టి ఇల్లుకుంది. సో ఈ విధంగా చాలా మంది ఉన్నారు. అయితే నేను చెప్పినోడి దగ్గర బట్టలు 7.5 లక్షలు ఎత్తుకుపోయింది, మెట్రో స్టేషన్లో పోయింది అంది. అంటే అందరికీ తేనెటి విందులు ఇస్తుంది. మీరు అన్నట్టు కరెక్ట్గా తేనెటి విందు కరెక్ట్. కాబట్టి మన గురువు గారు అయినటువంటి సురేష్ గారు చెప్పింది విన్నారు కదా, ఇందులో 100% కరెక్ట్. ఎవరైతే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆఫీస్కి వెళ్ళం, వాళ్ళు మనల్ని పట్టించుకోరు, మనం వాళ్ళని పట్టించుకోము. కాబట్టి మన గ్రిప్లో ఉండాలా అని ఎలాగైతే తేనెటి విందులు, పార్టీలు, ఫేర్వెల్ పార్టీసు ఇవన్నీ ఇస్తున్నారో అవన్నీ రూపాంతరం చెందినవి. ఎలాగంటే ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ లాగా, ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అదర్. ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారిపోయింది ఇప్పుడు ప్రక్రియలన్నీ కూడా. సో ఇంతకుముందు మ్యాన్ డామినేటెడ్ సొసైటీగా ఉన్నటువంటి ఈ యొక్క సమాజం, ఈ వశీకరణలు, చేతబళ్ళు, మంత్రాలు, తంత్రాలు ఇప్పుడు ఆడవాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి మంత్రగత్తెల్లా మారిపోయారు. కాబట్టి వశీకరణ తస్మాత్ జాగ్రత్త ప్రేక్షకులంతా కూడా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు ఒకటని కాదు, మగవాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఇందులో ఆడవాళ్ళు మగవాళ్ళని కాదు. ఇక్కడ మన ప్రత్యేకత ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఈ కార్తీక మాసం అమావాస్య రోజు మనం మొదలుపెట్టున్నాం. ఈ కార్తీక మాసం అమావాస్య రోజున ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వాటికి అనుకూలంగా లేకుండా, ఇలాంటి వస్తు రూపాన ఎవరైనా అటు ఇటు మార్పిడి లేకుండా ఉండి ఎవరి ఇంట్లో వాళ్ళు వనభోజనాలు చేసుకుంటూ కుటుంబ సమేతంగా ఉమ్మడి కుటుంబాల్లో వనభోజనాలు చేసుకుని పెట్టేస్తున్నారు. ఇక ఫ్యామిలీ కూడా కలవకుండా ఉండండి, ఎవరి సొమ్ము వాడు అనుమానం పడతారు. ఇంకా మనం కుటుంబాలు కూడా కలవకలేదు అనుకోండి, ఇంకా వాళ్ళలో వ్యతిరేక భావం ఎక్కువైతుంది, అంటే వాళ్ళు ఎడబాటు ఎక్కువైతుంది. అందుకని కుటుంబ సమేతంగా అందరూ కూడా వనభోజనాలు చేసుకొని ఈ కార్తీక అమావాస్య రోజు కనుక వీళ్ళు దీపారాజన చేసుకుంటే ఈ ఒక 365 వత్తులతో దీపారాజన చేసిన, అలానే మనకి అరటి తోరణంతో, అరటి పువ్వులు తోరణం ఉంటుంది, అరటి మట్ట, ఈ మట్టతో కూడా దీపారాజన చేసుకున్న, పారేటువంటి నీటిలో వదిలిన శుభ్రంగా అందరూ కూడా తలస్నానం ఆచరించవచ్చు. అమావాస్య రోజు కదా తలస్నానం ఆచరించకూడదని చాలా మందిలో ఉంటుంది. ఎవరైనా ఇంట్లో పేరెంట్స్ ఉన్నప్పుడు తలస్నానం పిల్లలు చేయకూడదని ఉంటుంది. వీళ్ళందరూ కూడా తలస్నానం చేసుకుంటే కూడా మంచి శుభదాయకం ఉంటుంది. అందరూ కూడా తలస్నానం ఆచరించవచ్చండి. అమావాస్య రోజున ఇంట్లో తలస్నానం ఆచరించినా ఒక బొట్టు నూనె అనేది పూచుకుంటే సరిపోతుంది. అందరూ దీపోత్సవం ఉంటుంది. దీప కారణం ఉంటుంది అనమాట. దీపోత్సవం అని చెప్పేసి దీప కంకణం కారణాలు ఉంటాయి. ఇవన్నీలో కూడా దీప అలంకరణ చేసినప్పుడు ఆ దీప తోరణలో కనుక మనము ఇటు నుంచి అటు దాటినట్టయితే కనుక పునర్జన్మ సుకృతం అని ఉంటుంది ఒకటి, అంటే జన్మ అంతటితో అయిపోతుంది. అంటే ఇదంతా కూడా దీప తోరణం అని ఉంటుంది. ఆ పౌర్ణమి రోజున కొన్ని ప్రాంతాల్లో అమావాస్య రోజు కూడా చేస్తారు. ఈ దీప తోరణం ద్వారా కూడా అట్నుంచి ఇటు దాటినా కూడా మంచి శుభదాయకం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కార్తీక మాసంలో ఎవరు చేయలేనటువంటి వాళ్ళు అమావాస్య రోజున మీకు కుదిరినంత వరకు ఏ టెంపుల్లోనైనా సరే దర్శనం చేసుకున్నా, దీపారాయణ చేసుకున్నా కూడా అదే పుణ్యం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ ప్రయత్నం చేయండి. జై శ్రీ చెప్పారండి గురుగారు. నమస్కారం, మరి ధన్యవాదాలు.